ఈ రోజు అయితే మా శివయ్యకి అయితే పూజ అయితే అయిపోయింది. ఈరోజు త్రయోదశి అనమాట. ప్రదోష పూజ చేస్తూ ఉంటారు ఇక్కడైతే. మన దగ్గర అయితే అది తెలియదు, కానీ నేను పూజ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు ప్రదోష పూజ ఉంటే మాత్రం తప్పకుండా అయితే పూజ స్పెషల్గా చేసుకుంటూ ఉంటాను శివయ్యకి. ఇలా శివయ్యకి అయితే పూజ అయితే చేసుకున్నా ఈరోజు. ఇంకో ఇలా దేవునికి అయితే కొన్ని పూలతోటి అయితే అలంకారం అయితే చేసుకున్నా. దేవుడికి నైవేద్యంగా పండ్లు, అలాగే పాలు, తేనె, బెల్లంతో అయితే నైవేద్యం అయితే పెట్టిన ఈరోజు. ఇంకా ప్రసాదం అయితే ఏమి చేయలేదు ఈరోజు. పొద్దున్నే వంట చేయడం అయితే ఉందండి, అందుకని నేను ప్రసాదం చేయలేకపోయినా. ఇలా అయితే నా పూజ అయిపోయింది. నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తా. మీరందరూ కూడా ఆరతి తీసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదేనండి నేను మొక్కుకునేదైతే. మన ఆరోగ్యాలు బాగుండాలి, మన పిల్లలకు విద్యా బుద్ధిని అయితే మంచిగా సంపూర్ణంగా వినాయకుడు, అలాగే ఆ సుబ్రహ్మణ్య స్వామి, ఆ శివయ్య, ఆ రేణుకాయలమ్మ తల్లి అందరూ మన పిల్లలకైతే మంచి బుద్ధిని కల్పించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ అయితే ఆరతి తీసుకోండి.